ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నా ఆజ్ఞను నేర్చుకోండి, నేను సాత్వికులను నేను మనస్సు గలవాడు, నా ఆజ్ఞను భారమైనది కాదు అన్నాడా ఆయన. మరి ఎందుకు మనకు దేవుని సహవాసము భారమైనదిగా మనకు కనబడుతుంది? నువ్వు క్రీస్తును వదిలేసిన తర్వాత లోకాన్ని ఆ యొక్క లోకానికి ప్రాధాన్యత ఇచ్చిన వెంటనే క్రీస్తు యొక్క సహవాసం భారంగా కనబడుతుంది. అవును, ఏ సహవాసం భారంగా కనబడుతుంది? ఇంతకీ నీకు నష్టం తెచ్చేది ఏ సహవాసము? లోక సహవాసము. నిన్ను విజయముగా నిలబెట్టేది ఏ సహవాసము? క్రీస్తు సహవాసము. కానీ క్రీస్తు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిన వెంటనే లోకం వెంటనే ఏమంటా తెలుసా? నువ్వు నాకు సరిపోవు అని చెప్తాడు. వెంటనే దిగులు స్టార్ట్ అయిపోతాడు. కానీ క్రీస్తు ఏమంటాడు? నీవు నా వాడవు, నా కుమారుడు, నా కుమార్తెడు, నువ్వు నాతో ఉండు, నా దేవుడు ఆహ్వానిస్తాడు. ఎప్పుడు చేర్చుకుంటాడు దేవుడు. కానీ మనుషులు దేవుని యొక్క సహవాసములో ఉండే ఆ సమాధానాన్ని గ్రహించట్లేదు క్రైస్తవుడు. ఎవరి సహవాసంలో సమాధానం ఉంటుంది? క్రీస్తు సహవాసంలోనే.